చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు. అమ్మ వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? అమ్మ వందనాలు. సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మన తోడునగాక. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ నెలలో 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 7 దినాలు ఆత్మీయ క్షేమాభివృద్ధి సహవాస కూడికలు కొనసాగించబడతాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేవుని కృపను బట్టి, ప్రభు చూపుతున్న ఆయన కనికరాన్ని బట్టి 7 దినాలు అలా మనం కొనసాగడానికి అవకాశం ప్రభు ఇచ్చారు. చాలామంది 90 డేస్గా శ్రమకాల దినాలుగా 40 దినాలు సమకూడుతూ ఉంటారు. మన సహవాసంలో సాలిపోయిన ప్రార్థనలు ఉన్నాయి కనుక ఏదో ఒక కూడిక మన సహవాసంలో జరుగుతూనే వస్తుంది. ఈ లెంట్ డేస్ అనేవి ఆచారపూర్వకంగా కొనసాగించబడుతున్నాయి. భక్తి భావం అన్నది తాత్కాలికంగా కనబడేదిగా ఉండకూడదన్న ఆలోచనతోనే డిసెంబర్ నెలలో తెల్లవారుజామున ప్రార్థనలు సమకూడే వాళ్ళం. అలాగే ఈ లెంట్ డేస్లో రాత్రులు కూడుకునే వాళ్ళం. ఆ సంఘానికి ప్రయోజనకరంగా నాకేం కనిపించలేదు. సరే, దేవుని ఆలోచన చాలా అవసరం కదా. ఆలోచన దేవునిది అయితే సేవ బలంగా నిలబడుద్దన్న ఆలోచనతో ప్రార్థన చేయగా ఈ 7 దినాల ప్రార్థనల గురించిన ఆలోచన ఎదుటికి వచ్చినప్పుడు చాలా దినాలు ప్రార్థన చేశాను. మన సహవాసంలో జరిగే ప్రతి ప్రార్థన కూడిక వెనకాల కొన్ని సంవత్సరాల ప్రార్థన ఉంది. ఎందుకంటే సంఘంలో ఒక కూడిక జరగాలంటే సహకారం ఉండాలి. మరొక ఆర్థిక సహకారం, అలాగే విశ్వాసుల సహకారం, అంటే చక్కగా కూడుకొని విషయంలో కానీ ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా పటిష్టంగా ఉన్నప్పుడే సహవాసంలో జరిగే ప్రార్థనా కూడికలు మనకి విలువగా, యోగ్యముగా, మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంత మునుపు సభలు పెట్టేవాళ్ళం సంవత్సరం ఒకసారి, ఏప్రిల్ నెలలోను మార్చి నెలలోను 2 దినాలు 3 దినాలు. చివరికి కూటమయ్యేలోపు 10,000 5,000 అప్పు మిగిలేదు. అన్నీ అద్దెకి తెచ్చుకునే వాళ్ళం. కొన్నిటికి సాలినట్టుగా కట్టి వచ్చేవాళ్ళం. ఇంకా పాపం వాళ్ళు సరే పాస్టర్ గారు కదా ఏమందులే అని చెప్పేసి సర్లే పాస్టర్ గారు ఎంతో కొందని చెప్పి అలా పంపించేసేవాళ్ళు. ఇవన్నీ కూడా నాకు ఒక పాఠాన్ని నేర్పాయి. సేవ విశ్వాసులకి భారంగా ఉండకూడదు. మనం విశ్వాసులకి భారంగా ఉండకూడదు. దేవుని సేవ అనేది బాధ్యతతో కూడింది కనుక అది సమయోచితంగా నడిపించబడితే మంచిదన్న ఆలోచనతో ప్రార్థన చేయగా మొట్టమొదటి ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన 3 నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థనలు పెట్టమని. ఆ విధానంలోనే జనవరి నెలలో, ఏప్రిల్ నెలలో, జూలై నెలలో, అక్టోబర్ నెలలో, డిసెంబర్ నెలలో సమకూడుతూ వచ్చేవాళ్ళం. వాటిని బలపరచడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. బహిరంగ సభల్లో ఉండేవి కాదు. దాదాపు 3 సంవత్సరాలు పైబడి బహిరంగ కోటలు పెట్టలే. జాగ్రత్తగా దేవుని ఆలోచనతో బలపరుచుకుంటూ ఒక కూటం జరగాలంటే అదేదో ఒకరోజుతో అయిపోయేది. నాకు అర్థమైంది ఏంటంటే సేవ ఒకరోజుతో అయిపోయేది కాదు. జీవితం భక్తి అన్నది ఒకరోజుతో అయిపోయేది కాదు. ఈ ఒక్కరోజుతో అయిపోయేది అనుకోండి, కొన్ని కోట్లు ఖర్చు పెడదాం. ఈ ఒక్కరోజుతో అయిపోద్ది అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడదాం. సేవ జీవితం, భక్తి జీవితం. ఈ ఒక్కరోజే భక్తి అనుకుంటే నిష్టగా ఉందాం. అన్నీ మానుకొని ఒక్కరోజే కదా నిష్టగా ఉందాం. కానీ ఒక్కరోజుతో భక్తి అయిపోదు. జీవితాంతం భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. నేను బ్రతికినంతకాలం సేవా జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి. కనుక దేవుడు ఇచ్చిన ఆలోచనతో మెల్లగా బలపరుచుకుంటూ మందిరంలో ఏ లోటు ఉండకూడదు. నాకు ఒక వాక్యం నన్ను భలే బలపరిచింది. ఆయన మందిర సమృద్ధి వలన జనులు తృప్తిపరచబడుతున్నారని. ఈరోజు మనిషి జీవితంలో ఎందుకు నిరాశ అంటే తృప్తి లేని జీవితం, సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేసినా కూడా తృప్తి లేదు. కనుకనే మనిషి
విసుగు చెందుతున్నాడు, విరక్తి కలిగి బ్రతుకుతున్నాడు. తృప్తి లేని జీవితం. అంటే ఒక వ్యక్తి తృప్తి పడాలి అంటే మందిరంలో సమృద్ధి ఉండాలి. అంటే మందిరంలో పలాంది లేదు అనడానికి వీలు ఉండకూడదు. మన ఇంట్లో ఏదైనా వస్తువు తరుగుపడవచ్చామో కానీ మందిరంలో మాత్రం ఏది తరుగుపడకూడదు. అప్పుడే ప్రజలు దీవించబడతారు అని నేను గుర్తించాను. కనుకనే నా ఇంట్లో వస్తువు తక్కువ అయినా దేవుని ఇంట్లో వస్తువు తక్కువ అవ్వకూడదు. అది సమృద్ధిగా ఉండమే సంతృప్తికరమైన విధానం అయితే దాన్ని నిలుపుకోవాలి అని ఆలోచన నా హృదయాన్ని కట్టడం ప్రారంభించింది. కనుకనే జాగ్రత్తగా ప్రతిదీ మెల్లిమెల్లిగా సమకూర్చుకుంటూ ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అప్పటికప్పుడు తడులాడే పరిస్థితులు కాకుండా, దేవులాడే పరిస్థితి కాకుండా ఒక సిస్టమేటిక్గా రూపాయి ఉంటే 2 రూపాయల ఆలోచన వద్దు, రూపాయి ఉంటే ₹1 ఆలోచన చేయి. ఈరోజు రూపాయి ఉందనుకోండి, ₹2 ఆలోచనలు చేస్తాం. రూపాయి ఆడ నుంచి తేవాలి. రూపాయి ఉంటే ₹1 ఆలోచన చేయి, అప్పుడు రూపాయిని రీచ్ అయిపోతావు. రూపాయి ఉంటే ₹2 ఆలోచన చేసే టెక్నాలజీ ఇప్పుడు ఎక్కువైంది. తెలివితేటలు అట్లా ముదిరిపోయినాయి. అందుకని అప్పులు తిప్పలు రొప్పులు నొప్పులు తప్ప ఏమీ మిగట్లే. సమయోచితమైన జ్ఞానం చాలా అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయగా, ప్రభు నాకు ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ వారంలో ఈ 7 దినాల కోటలను సెట్ చేయి అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు మంచిగా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం 7 రోజులు కొనసాగే ప్రార్థనలను చూసారా, గుడ్ ఫ్రైడే ఈస్టర్ వారం అది పరిశుద్ధ వారం అని బైబిల్ ప్రస్తావించింది. ఒక ఆత్మ సంబంధమైన ఫ్లేవర్ క్రైస్తవ సమాజంలో కనబడుతుంటుంది. మంచి టైమింగ్స్ అయిన ఆలోచన చేసి ఆ 7 దినాలను అట్లా సిద్ధపరచడం జరిగింది. కనుక 14వ తారీఖు సాయంత్రం నుండి ఈస్టర్ 20వ తారీఖు మధ్యాహ్నం సంఘారాధన కూడికలతో ఆ కూడికలు ముగించబడతాయి. కనుక ప్రార్థనలు ఎత్తి పట్టండి. అన్ని విషయాలు ప్రభు సహాయం చేయాలి. ఇంకోటి, అంత మునుపు జనాలు రావాలని పబ్లిసిటీ చేసేవాళ్ళం, పాంప్లెట్లు వేసి పబ్లిసిటీ చేసేవాళ్ళం. వచ్చేవాళ్ళు జనం వచ్చేవాళ్ళు, బాగానే సమకూడేవాళ్ళు. ఆ రోజుల్లో మన ఊర్లో పెట్టే కోటల టాప్ ఈ లోకల్లో చాలామంది చారణ్ శ్రీని గారు కోటలు బాగా జరుగుతారా అన్న నానుడు ఆ రోజుల్లో ఏర్పడింది. కానీ విషయం ఏంది, ఆదివారం అందరూ వస్తారా? వాళ్ళు ఎవరు రారు, మీరే వచ్చేది. పైపేచ్చు వాళ్ళని కవర్ చేయడం కొరకు మిమ్మల్ని లెవెల్ చేయడానికి నా తలపెండ తోక్కొచ్చేస్తుంది. ఇక ఉన్న 10 మంది కాస్త 5గురు అయ్యే పరిస్థితులు అవుతున్నాయి. ఈ కోటాలు ఏందో కానీ మాకు కోటాలు పడుతున్నాయి, మేము కుంటి పడుతున్న పరిస్థితులు అయిపోతున్నాయి. ఇది కాదని ఆలోచించాను, దేవుని ఆలోచనకు అప్పగించుకున్నాను. జాగ్రత్తగా సమయోచితంగా సేవను నిలుపుకుంటా బలపరుచుకుంటా. సేవ ఎప్పుడు మీకు భారంగా ఉండకూడదు, నేను ఎప్పుడు మీకు భారంగా ఉండకూడదు, బాధ్యతగానే ఉండాలి. అది మీకు ఆశీర్వాదకరంగా కనపరచబడాలంటే నా ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇచ్చే సహకారం చాలా విలువైంది. దాన్ని నేను దుర్వినియోగం చేసుకోకూడదన్న గమనం కలిగి ప్రతీది నేను జాగ్రత్తగా ప్రతీది సేవకులుగా మేము కొన్ని నమూనాలు విడిచిపెట్టాలి. మా పాస్టర్ గారు బడాయి ఖర్చులు చేస్తాడు, చిల్లర ఖర్చు ఎక్కువ. కొంతమంది సేవకుల గురించి నేను వింటూ ఉంటా, డబ్బులు వస్తే సార్ సొక్కాలు కొంటాడు, డబ్బులు వస్తే ఏదో వస్తువు కొంటాడని. నేను డబ్బులు వస్తే ఏం చేస్తానంటే మందిరానికి ఏ వస్తువు తేవాలని ఆలోచిస్తా. ఎందుకంటే దేవునిలో సమృద్ధితో ఉంటే మనం సంతృప్తి కలిగి బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఇల్లు సమృద్ధిగా ఉందనుకోండి, మీరు సంతృప్తి పరచబడతారని బైబిల్ చెబుతుంది. మీరు సంతృప్తి పరచబడ్డారనుకోండి, దేవుని మందిరంలోకి వచ్చి మీరు ధైర్యంగా ఇంటికి వెళ్తారు. దేవుడు నాతో ఉన్నాడన్న బలం దేవుడు మీకు ఇస్తాడు కనుక మీరు ధైర్యముతో మీ జీవితంలో ముందుకు అడుగేస్తారు. దేవుడు ఖచ్చితమైన కార్యాలు చేయగలడు కనుక ఖచ్చితంగా ఈ పరిచయం దేవుడు బలపరుస్తాడు. నేను అనుకున్నాను, వాస్తవానికి అప్పుల పాలైపోయినప్పుడు ఇంత సేవని మరలా చేయలేను అనుకున్నాను. కానీ ప్రభు, ఆయనకు ఆశ్చర్యకరమైనది ఏదీ లేదు. ఆయన ఆలోచన గొప్పది,
ఆయన ఆలోచనకు అప్పగించుకోగలిగితే చాలు. లేట్ అయినా లేటెస్ట్గానే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తి పాలు దాకా నిలబడి నీళ్ళు దాటి మంచిదని పెద్దలు అంటారు కదా. హడావుడిగా తిప్పలు తెచ్చుకునే కంటే జ్ఞానయుక్తంగా సమయోచితంగా నడిపించబడడం ఆశీర్వాదం. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ 7 దినాల కూడికల కోసం మీరు సిద్ధపడండి. బయట నుంచి ఎవ్వరు రారు, మీరు రావడమే. ఎందుకంటే ముందర మీరు బలపడితేనేగా. మీరు బలపడ్డారు అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా బయట నుంచి జనాలు వస్తారు, పిలిచే పని లేదు. ప్రజలే ఆకర్షిస్తాడు. ఆటోమేటిక్గా మీరే సువార్త సాధనలుగా మారిపోతారు. మిమ్మల్ని బట్టి ఆటోమేటిక్గా ప్రజలు దేవుడే ఆకర్షిస్తాడు. సంఘంలోనికి నూతన ఆత్మలు దేవుడే సమకూర్చేస్తాడు. మీరు సెట్ అవ్వకుండా సేవను సెటిల్ చేయడం అంటే అది ఇంపాసిబుల్, అది కుదిరే పని కాదు. కనుక ముందర మీరు బలపడాలి. కనుకనే మన సంఘాల్లో జరిగే కోటల్లో ఎవరు బయట నుంచి రారు, మీరు కనబడాలి. బయట కోటలు పెడితే బయట కనబడతారు, మానవులు కనబడరు. ఉపయోగం ఏముంది? కష్టపడేది నీ కొరకు కదా, తిప్పలు పడేది నీ కొరకు కదా. అసలు నువ్వే లేకపోతే ఉపయోగం ఏముంది? కనుక ఇవన్నీ కూడా నీరు గార్చే పరిస్థితులు. నిప్పులాంటి నిజం ఏంటంటే సేవ నీ కొరకే. దేవుడికి స్తోత్రం కలుగును గాక.